నమస్తే. చలికాలంలో వేడివేడిగా తినడానికి ఎవరైనా ఇష్టపడే స్వీట్ రెసిపీతో మీ ముందుకు వచ్చాము. రాగి పిండి, బెల్లంతో తయారుచేసే ఈ రాగి బూరెలు ఆరోగ్యానికి మేలు చేస్తూ టేస్టీగా కూడా ఉంటాయి. పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఇష్టమయ్యే ఈ వంటకం చాలా తేలికగా అరగంటలో తయారవుతుంది. మరి రాగి బూరెలు ఎలా తయారు చేయాలో తెలుసుకోవాలంటే వీడియోని చివరి వరకు చూసేయండి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి రెసిపీల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇప్పుడు రాగి బూరెలు రెసిపీకి కావలసిన పదార్థాలు చూద్దాం. ఎండు కొబ్బరి ముక్కలు పావు కిలో, యాలకులు 4, రాగి పిండి 1 కప్పు, గోధుమ పిండి 1 కప్పు, ఉప్పు చిటికెడు, బెల్లం తురుము 1 కప్పు, నూనె డీప్ ఫ్రై చేయడానికి సరిపడా, నెయ్యి 1 స్పూను, బేకింగ్ సోడా పావు స్పూను, నువ్వులు 1 స్పూను. రాగి బూరెలు రెసిపీ చూసేయండి. ముందుగా ఎండు కొబ్బరిని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లో యాలకులు వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. రాగి పిండిని గిన్నెలో జల్లించి, గోధుమ పిండిని కూడా జల్లించి ఉప్పు చిటికెడు వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద కళాయి పెట్టి బెల్లం, నీళ్లు వేసి పాకం చేయాలి. పాకంలో నువ్వులు, కొబ్బరి పొడి, 1 స్పూను నెయ్యి వేసి బాగా కలపాలి. స్టవ్ ఆఫ్ చేయాలి. ఈ పాకాన్ని రాగి పిండి మిశ్రమంలో వేసి స్పూన్తో కలపాలి. పావు స్పూను బేకింగ్ సోడా వేసి బాగా కలిపి, తర్వాత కాస్త కాచి చల్లార్చిన పాలను వేసి చపాతీ పిండిలా ముద్దగా కలపాలి. 5 నిమిషాలు పక్కన పెట్టి, నూనె వేడి చేయాలి. పిండిని చిన్న ముద్దలుగా తీసి పూరీల్లా ఒత్తి వేడినూనెలో వేయాలి. పొంగి బూరెల్లా అయ్యాక తీయాలి. ఇవే పాకం తీయగా, రుచికరంగా ఉండే రాగి బూరెలు. మీరు కూడా ట్రై చేసి చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి. మరిన్ని వంటకాల కోసం సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.